ఏం పని చేస్తావు? వ్యవసాయమే. వ్యవసాయం. వడ్లు అమ్మమేనా? పోలే పోలే. ఆ. లింపినాం పెట్టినాం. నింపినా పెట్టిరు. ఎన్ని రోజులే? నిన్ననే లింపినాం పెట్టినాం. ఇక్కడ పోసి ఎన్ని రోజులే? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఎట్లా ఎందుకు పోవట్లే మరి వడ్లు? మధ్యాహ్నం ఆపేసిండ్రు. లారీ రాలే, 15 దినాలు రాలే. ఇక అట్టనే పడి ఉన్నది. ఇక వాన కొడుతుంది, కిందికి వెళ్తుంది, మర్రేస్తున్నాం. అదే పని. మరి ఈ వడ్లకాయల కావాలి ఉండాలా లేకుంటే మీరు వ్యవసాయం చేసుకోవడానికి ఉండాలా? మరి ఇప్పుడు ఇక వడ్ల కాడ ఇటు చూసుకోవాలి, అటు చూసుకోవాలి. ఏం చేస్తాం? ఇటు జరసేపు చూస్తాం, జరసేపు అటు చూస్తాం, అంతే. ఇబ్బంది పడతలేరు అని చెప్తుండగా రేవంత్ రెడ్డి రైతులు. ఏది ఇబ్బంది మనకు కనపడతలేరా? ఇప్పుడు కనపడతలేరా? పొద్దుగా కరువు పనికి పోయినాం, ఇక ఇప్పుడు వచ్చి ఎండలో సావాలి. దుక్కి దానికి టైం ఉంటుందా మీకు? అసలు టైం లేదు, టైమే లేదు. ఇప్పుడు మీరు వడ్లు అమ్ముకోలేదు వాస్తవానికి అయితే. మళ్ళీ వ్యవసాయం చేసుకున్నాడు, పత్తి గింజలకో దేనికో దుక్కి దానికి పైసలు కావాలి. ఎట్లా మీరు పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అదే బాధపడుతున్నాం మేము. ఏం బాధపడితే ఇదే బాధ. ఇప్పుడు ట్రాక్టర్ కొట్టాలంటే వాటి తీసుకుంటలేరు. ఈడ ఉంటేనే కాగితం ఉంటేనే తీసుకుంటారు. ఆడ అట్టనే పడి ఉంటుంది, అంతే. కనీసం రైతు బంధు అని ఇస్తుండా? ఎత్తండు. ఒక ఎకరం ఎత్తండు, 5 ఎకరాలకు వేయలే. ఎట్లా ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన రైతుల కోసం ఎట్లా ఉంది మరి ఇప్పుడు? ఏమున్నది, మున్పొనకనా అన్నాడు ఈయన అన్నాడు. ముందు కొంత నడిపించిండు. ఈయన ఇంకా వస్తే ఇటే పోతే అటే, అట్లా పని చేస్తాడు ఆయన. మీరే కదా ఏరుకోరి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. మేము తెచ్చుకోలే, మా పార్టీ కదా అది, మేము కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మడెమ్మడే కొట్టుకుపోయినారు. అసలుకి 15 దినాల్లో కూడా ఓడగొట్టిర్రు. ఇప్పుడు ఈ నెలల కొద్దిగా కారు చిన్న పూజలు వస్తుంది, వచ్చే వరకు ఆయన రాదు. బాధ అవుతుంది మీకు? ఏం బాగా అవుతుంది? బాధ అవుతుంది మీకు? బాధ కాదా ఇది? మొన్న లేక వాన పడ్డప్పుడే 2 లారీ ఇడిచిండు, వచ్చిండు ఆడ దిగబెట్టిండు, ఆద్దరు దిగ పీకిండు, మళ్ళీ పత్తే లేదు. ఇక మీ ఎంఆర్ఓ మీ ఎమ్మెల్యే ఇట్లా చెప్పొచ్చు కదా? చెప్పినాం, వస్తాయి అంటారు, వచ్చి లేదు, ఏం లేదు, అంతే. మళ్ళీ రైతుల కోసం రేవంత్ రెడ్డి ఏమో ఏమైనా కొత్త పథకాలు పెట్టిండా? రైతు బోనస్ కానీ ఇవన్నీ వస్తున్నాయా మీకు? బోనస్ రాలే. ఎట్లా నీకు వయసు ఎంత ఉంది? నాకు 60 ఉంటుంది. పింఛన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? 2,000. 4,000 ఇస్తా అని చెప్పిండు. ఇస్తలేడు అన్నాడు కానీ ఇస్తలేడు, అదే 2,000. ఇట్లా ఏమి ఇవ్వకుండా ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా మరి? ఏం ఉంటాడు, ఆయన ఉంటాడు, ఈ పని చేస్తే ఉంటాడు. ఇక మళ్ళీ ఆయన వస్తాడు. ఎవరు? అదే కేసీఆర్ వస్తాడు. మళ్ళీ ఏం చేసిండు కేసీఆర్ రైతుల కోసం? ఏం చేసిండు? ఈ బాధ పడకుండా చేస్తాడు ఆయన, చేసిండు. ఇప్పుడు ఏం బాధ ఇది? పంట పండించుడే, ట్రాక్టర్ కట్టి చేస్తే 4,000 అడగబట్టే. ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? ఎవడు వస్తాడు ఇక తెలియదు. ఇక వస్తే చాలా మంది అంటారు మళ్ళీ ఆయనే వస్తాడని. ఆయన రాకుండా చూస్తాను నేను అని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇక చూస్తే వాళ్ళ అనుభవం వాడే కుడతాడు, మనం ఏం చేస్తాం? మన చేతిలో ఏమి ఉన్నదా? వాళ్ళు అన్ని ఇద్దరు ఒకలే అవుతారు. వాళ్ళు ఇక పార్టీ అంటారు, మళ్ళీ వాళ్ళు మంచిగానే మాట్లాడుకుంటారు.